హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ జర్మనీ మయూరి. ఈరోజు నేను మా వీకెండ్ డైలీ రొటీన్ మీకు చూపిస్తానండి. మా వీకెండ్ రొటీన్ ఎలా ఉంటుంది అనేసి చాలా సింపుల్గా ఉంటుందండి. హడావిడి ఏముండదు. మేము బయటికి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటేనే కొద్దిగా హడావిడిగా ఉంటుంది, లేకపోతే అన్నీ లేట్గానే జరుగుతాయి అన్నమాట. ఎందుకంటే లేట్గా లేస్తాము. సో ఈరోజు నేను నా వీకెండ్ మార్నింగ్ బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మార్నింగ్ 7:30 అవుతుందండి. సో ఇప్పుడే నిద్ర లేచాము. మిగతా పనులన్నీ నేను ఇల్లంతా నైటే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. బట్టలు గిట్టలు అన్నీ నైటే వాషింగ్ మిషన్లో సెట్ చేసేస్తాను అండ్ డిష్ వాషర్లో అంట్లని వేసేస్తాను. సో మార్నింగ్ లేచి జస్ట్ ఈ పడుకునే బెడ్ మాత్రం క్లీన్ చేసేసుకొని ఎక్కడెక్కడ సెట్ చేసుకొని, మార్నింగ్ ఒక సెంటిమెంట్ అంటే లేచిన తర్వాత ఫస్ట్ బ్యాక్ డోర్ మాత్రమే ఓపెన్ చేయాలని పాజిటివ్ ఎనర్జీ వస్తుందంట. మీరు కూడా ట్రై చేయండి. మార్నింగ్ ఈ బ్యాక్ డోర్ అనేది నేను మినిమం 5 minutes అన్నా ఓపెన్ చేసి ఉంచుతానండి. ఫ్రెష్ గాలి అంతా ఇంట్లోకి వస్తుందనేసి. అండ్ ఇంట్లో అన్ని హీటర్స్ అన్నీ ఆఫ్ చేసేస్తాను. ఆఫ్ చేసి డిఫ్యూజర్ ఉంది, నేను చూపించాను కదా నా దగ్గర. మార్నింగ్ మాత్రం ఖచ్చితంగా డిఫ్యూజర్ అనేది పెట్టుకుంటాను. ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నా ఒపీనియన్ అండి. ఇది డైలీ నేను ఖచ్చితంగా పెట్టుకుంటానండి. మంచి ఫ్లేవర్స్ ఉంటాయి దీంట్లో కూడా. సో మీకు ఏ ఫ్లేవర్ ఇష్టమో అలాంటి ఫ్లేవర్ తెచ్చుకొని ట్రై చేయండి. ఇంట్లో చాలా పీస్ఫుల్గా అనిపిస్తుందండి. పిల్లల్ని లేపడానికి వచ్చానండి. ఆల్రెడీ లేచే ఉన్నారు, బట్ ఇంకో 5 minutes పడుకోవాలంట. అందుకని వదిలేశాను. ఈలోపు నేను ఫేస్ వాష్ చేసుకొని, ఇక్కడ స్కిన్ చాలా డ్రై అయిపోతుందండి. సో అందుకని నేను ఇక్కడ ఫేస్కి క్యాస్టర్ ఆయిల్ అప్లై చేస్తాను మార్నింగ్. ఇది చాలా మంచిగా ఉంటుందండి ఫేస్కి. కాకపోతే కొద్దిగా జిగడుగా అనిపిస్తుంది మనకి. హాట్ వాటర్ తాగిన తర్వాత టీ అయితే మస్ట్గా తాగాలనిపిస్తుందండి. నాకు ఎందుకో అలవాటు అయిపోయింది అలా. ఇక్కడికి వచ్చాక ఈ చలికి ఇండియాలో అంత పర్టికులర్ ఏం కాదు, బట్ ఇక్కడైతే కంపల్సరీ అనిపిస్తుంది నాకు. అది తాగితే కానీ ఫ్రెష్గా అనిపించట్లేదు అండ్ చలి కూడా కంట్రోల్ అవుతుందన్నమాట తాగితే. అందుకని టీ పెట్టుకోవడానికి కిచెన్లోకి అయితే వచ్చేసాము. కిచెన్లోకి నాకు మార్నింగ్ వచ్చేసరికి అసలు చాలా ఏం ఉండకూడదు అనమాట. షింక్లో కానీ టాప్ పైన కానీ అలా ఉంటేనే నాకు ఏదైనా చేయాలనిపిస్తుంది. అందుకని నేను ముందే నైటే అన్నీ క్లీన్ చేసేసుకుంటాను. ఎంత లేట్ నైట్ అయినా సరే నేను కిచెన్ అండ్ ఇల్లు మొత్తం నైటే సెట్ చేసి పెట్టుకుంటానండి. మార్నింగ్ ఫ్రీగా కొద్దిగా అంటే హడావిడి లేకుండా ఉంటుంది. ఫస్ట్ అయితే వెజల్లోకి అయితే వాటర్ తీసుకున్న తర్వాత పాలు యాడ్ చేయండి. కింద మనకి అడుగు అంటకుండా ఉంటాయండి. అడుగంటిన పాలు టేస్ట్ కూడా కొద్దిగా మారిపోతాయి. ఇక్కడైతే నెంబర్ ఆఫ్ వెరైటీస్ పాల్లో కూడా ఉంటాయండి. అండ్ ఫ్యాట్లో కూడా 3.5, 1.5 ఉంటుంది. బట్ నేనైతే 1.5 ఫ్యాట్ కంటెంట్ పాలే వాడతాను.
సో వీళ్ళని లేపి ఇక్కడ ఇమీడియట్గా బాత్రూంలోకి తీసుకెళ్ళి ముందు స్నానాలు చేయించేయాలండి, లేకపోతే చాలా లేజీగా ఇలాగే ఉండిపోతారు. ఇంకా అందుకని సాటర్డే వస్తే ఫస్ట్ లేస్తానే బ్రష్ ఇలే చేసేసుకుంటారు, తల స్నానం మాత్రం నేను చేపిస్తాను. సో స్నానం చేపించేశాను. సో ఇంకా వెళ్ళి టిఫిన్ రెడీ చేయడమే. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే శాండ్విచేనండి. యాక్చువల్లీ నేను మర్చిపోయాను దోశకి వేయడానికి, సో అందుకనే ఈరోజు బ్రెడ్ శాండ్విచ్ చేస్తున్నాను నా స్టైల్లో. సో మీకు చూపిస్తాను, నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. కానీ చాలా బాగుంటుంది అండి, చాలా సింపుల్గా అండి. దీనికి పెద్ద ఇంగ్రీడియంట్స్ అంటూ ఏం అక్కర్లేదు, ఇంట్లో రెగ్యులర్గా మనం వాడుకునేవే ఉంటాయి. జస్ట్ ఆనియన్ టమాటో ఉంటే సరిపోతుంది. మిగతా అన్ని మసాలాస్ స్పైసెస్ మనము ఇంట్లో డైలీ ఎలాగో యూస్ చేసుకుంటాం అయ్యే వేసుకోవాలి. అండ్ మీకు ఇష్టమైతే దీంట్లో చీజ్ యాడ్ చేసుకోండి, మొజరెల్లా చీజ్ బాగుంటుంది ఇంకా కొద్దిగా. టీవీ చూస్తే ఇంట్లో ఉందమ్మా. కొట్టుకోకుండా పదండి. చెత్త పడేయడానికి అయితే వెళ్తున్నామండి. ఇప్పుడు చెత్త తీసుకెళ్ళి అలా పడేసి పిల్లలతో కొంతసేపు అలా ఆడుకొని తర్వాత పైకి వస్తామండి. సో ఈరోజు మంచిగా ఉంది క్లైమేట్, చాలా ఎండ వస్తుంది, అందుకని సో కిందకి తీసుకెళ్తున్నాను. మరి మనం కోట్ వేసుకుండా వచ్చేసాం నాన్న, కోట్ వేసుకోకుండా వచ్చేసాం, చలి చలిగా ఉంది కదా. ఇస్త్రీకు చెత్త కింద కానీ పడిందంటే ఇంక అంతే. సో మా బిల్డింగ్ మొత్తానికి కింద ఉంటుందండి. ఈరోజు అది కూడా మీకు చూపించేస్తాను. అందుకే కోట్ వేసుకురమ్మన్నాను కదా, వేసుకోలేదు. చూడ్డానికి ఎండ అయితే వస్తుందండి, కాకపోతే చలి అయితే అనిపిస్తుంది, చలిగా. చూడండి ఇలా ఉంటది అనమాట. సో మనకి మొత్తం ప్లాస్టిక్ ఐటమ్ ఉంది కాబట్టి, సో ప్లాస్టిక్ దీంట్లో ఉంటది, అందులో వేసి వేసే కవర్ వేసి కాదు, ఇందులోనే వేయాలి. మన అన్ని ప్లాస్టిక్సే ఉన్నాయి. అది మమ్మీ ఫుల్గా లోపల క్లీన్గా కవర్ చేసేస్తుంది రేరా. సో అదే అండి, ఇది మా బిల్డింగ్ అనమాట. కింద ఇలా ఉంటాయి. సో ఇందులో కూడా మనకి సపరేట్ రీసైక్లింగ్ చేసేవి, చెయ్యనివి, ప్లాస్టిక్స్ అన్నీ సపరేట్గా వేయాలన్నమాట. సో నాకు ఈరోజు మొత్తం ప్లాస్టిక్సే ఉన్నాయి కాబట్టి నేను దాంట్లో వేసాను. కూల్గానే ఉంది, కాకపోతే లైట్గా ఎండబడుతుంది కాబట్టి బాగుంది. మరీ ఇంట్లోనే ఉండాలంటే బోర్ అనిపిస్తుంది. ఇప్పుడే టిఫిన్ చేసి వచ్చాం కాబట్టి కొద్దిసేపు ఆడుకొని పైకి వెళ్తే వీళ్ళకి బాగుంటుంది అనమాట.
సో పిల్లలు ఆడుకుంటా ఉంటే నేను అలా 2 రౌండ్స్ పార్క్ చుట్టూ వేసేసి తర్వాత అందరం ఇంటికి వెళ్ళిపోతామండి. చూడండి ఎంత మంచిగా ఎండ వస్తుందో, అసలు ఎన్ని రోజులు అవుతుందో ఇలాంటి ఎండను చూసి. సో నేనైతే 2 రౌండ్స్ చక్కగా వేసేసి వచ్చేస్తానండి. సో 2 to 3 రౌండ్స్ వేసేసామండి. వీళ్ళు చలికి బేర్ చేయక వెళ్దాము ఇంటికి అని అంటున్నారు. సో ఇంటికి వెళ్ళిపోయి ఇప్పుడు గ్లాసు స్మూదీ తాగేసి సో ఇక్కడితో అవుటింగ్ అనేది స్టాప్ అనమాట. ఇంకా ఈ రోజుకి ఇదే చాలు కదా, చాలు పదండి ఇంటికి వెళ్దాం. డబ్బు కావాలో చెప్పండి, నేను మీకు ఇస్తాను. కానీ